ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. చేళ్లగురికి ఎర్రిస్వాములు ద్వితీయ భాగము కొనసాగింపు. ఎర్రితాత తుంకూరు వాస్తవ్యులని మ్యాజిస్ట్రేట్ ఉద్యోగం చేస్తున్నప్పుడే యోగం అభ్యసించి నిర్వికల్ప సమాధి పొందినారని ఒక ఐతిహ్యం. ఉద్యోగం వదిలి నిద్రాహారాలు మారి యోగ సాధన చేస్తూ కొబ్బరి చెట్టు పైన ఉండేవారని, లింగాంగ సామరస్యం గుర్తెరింగిన గొప్ప శివయోగి అని అక్కడి వారి అభిప్రాయం. ఎర్రితాత లింగనహళ్ళి వారని, పేరు నందుండప్ప అని అక్కడి లింగాయతుల నాగప్పకు శుశ్రూష చేస్తే ఆయన తాతకు యోగరహస్యాలన్నీ చెప్పి ఇంక తాను చెప్పేది ఏమీ లేదని, కావలిస్తే దొడ్డబళ్ళాపురం గగనార్యుల సన్నిధికి పొమ్మన్నారని మరొక ఐతిహ్యం. నందుండప్ప గగనార్యుల వద్దకు పోయి పడిగాపులున్నారు. 2-3 దినాలైనా ఆయన పలకరించలేదు. నందుండప్ప పట్టుదలకు భక్తికి కరిగిపోయి, ఉపదేశం కోరితే దిగంబరుడవై 3 సార్లు ఈ గ్రామం చుట్టిరా అన్నారు గగనార్యులు. గురువాజ్ఞను పాటించి నందుండప్ప తమ దేహాభిమాన శూన్యతను, నిర్గంధిమునితత్వాన్ని నిరూపించుకున్నారు. ఉపదేశం పొందారు. గగనార్యులు నందుండప్పకు నిరంజనుడనే దీక్షానామం ఇచ్చారు. ఆ దినాల్లో గగనార్యులు ఏదో గ్రంథరచన చేస్తుండేవారు. వారు బయటకు వెళ్ళి వచ్చే వరకు తాటాకులను కొంత భాగం చెదలు తిన్నది. గగనార్యులు తమ శ్రమ వృధా అయినదని విచారిస్తూ ఆ దిగులుతో బయటికి పోయి వచ్చే వరకు శిథిలభాగం పూరించి నిరంజనుడు శుద్ధ ప్రతి వ్రాసినాడు. గగనార్యులు శిష్యుని నిజంగా నీవు నిరంజనుడవే అని మెచ్చుకున్నారు. ఈ గగనార్యులు మైసూరు మహారాజా శ్రీ కృష్ణరాజేంద్రుడు అనుభవగోష్ఠిలో పాల్గొనటానికి పోయి వచ్చేవారు. కొంతకాలం తర్వాత ఆయన ఈ బాధ్యత నిరంజనులకు అప్పగించారు. ఒకసారి నిరంజనులు మైసూరుకు పోయినప్పుడే హఠాత్తుగా గగనార్యులు వ్యవసాయుధ్యం పొందడానికి ఉద్యుక్తులై ప్రియశిష్యుడు చెంత లేకపోయేనే అనుకొని నిరంజన నిరంజన అంటూ ప్రలపించినారు. మైసూరులో ఉన్న నిరంజనులకు గురువుల పిలుపునివ్వబడింది. అక్కడ ఉండే నిరంజనుడు ఇక్కడ లేడా, ఈ భ్రాంతి మీకెందుకు అంటూ ఎదుట ప్రత్యక్షమైన శిష్యుని చూచి గురువుగారు శివశివ అంటూ కన్నుమూసినారు. ఎక్కడి మైసూరు, ఎక్కడి దొడ్డబళ్ళాపురం? స్మరణ మాత్రం చేత 100 మైళ్ళు కడిచి వచ్చిన ఆ శివయోగి సిద్ధ సంకల్పులు కదా. దొడ్డబళ్ళాపురం విడిచి ఎర్రితాత చెన్నరాయల కొండ గుహలోకి కొంతకాలం ఉన్నారు. ఆయన మరొక గోచి పైన కంబళి మాత్రమే ధరించేవారు. గోళ్లు పెరిగి వంకరలు తిరిగాయి. అక్కడి నుండి మల్లేశ్వరుని కొండకు వచ్చారు. అక్కడ భైరప్ప అనే భక్తుడు స్వామికి అన్నోదకాలు సమకూర్చి పరిచర్యలు చేశాడు. అక్కడ రాంపురం ఎర్రిస్వామి అని మరొక మహానుభావుడు మన ఎర్రితాతతో కలిసి తిరిగేవాడు. ఆ గ్రామంలో ఎర్రితాత తనను సేవించిన పెద్దలక్షమ్మకు ఐశ్వర్యం అనుగ్రహించారు. ఒకనాడు ఒక కురువ ముసలితాత గ్రామాంతరం పోతూ అడవిలో ఎర్రితాతకి ఎదురుపడ్డాడు. స్వామి అతన్ని ఒక పుట్ట వద్దకు పిలుచుకుపోయి గొంగడి పరిచి కళ్ళు మూసుకోమన్నారు. అతడు కళ్ళు మూసుకున్నాడు. ఎర్రితాత పుట్టలో చేయి పెట్టి పాములు తీసి గొంగడిలో మూటగట్టి తీసుకుపోయి దేవుని కట్టముందు పెట్టి పూజ చేసి మూట విప్పు అన్నారు. ఆ గురువు ముసలివాడు తాత ఆజ్ఞను పాలించాడు. గొంగడి మూటలోని పాములు బంగారు కడ్డీలైనాయి. ఎర్రితాత కళ్యాణదుర్గము, ముష్టూరు ప్రాంతాలు చేరి కొన్ని దినాలున్నారు.
అక్కడ ఏకకాలంలో అనేక స్థలాల్లో ప్రత్యక్షమై మాట్లాడేవారు. ఒకరోజు త్రోవలో చచ్చిపడి ఉన్న గద్దను చూచి లేచిపోవయ్యా అంటే దానికి ప్రాణం వచ్చి రెక్కలార్చుకుంటూ ఎగిరిపోయింది. ఉరవకొండలో ఎర్రితాత ఒక బావిలో ఈడ్తుంటే వాటిని పిలవటానికి 2 స్త్రీలు వచ్చారు. స్వామి నీళ్లల్లో మునిగి 2 చేతుల్లో 2 పాములు పట్టుకొని వచ్చి కావలసిన వాళ్ళు కొంగు పట్టండి అన్నారు. ఒక ఆమె భయంతో పారిపోగా మరొక ఆమె కొంగు చాచింది. ఆమె కొంగులో వేసిన పాము బంగారు కడ్డీగా మారింది. ఆమె ఇల్లే బంగారమైంది. ఎర్రితాత ఉరవకొండ నుండి ఎలకొండకు చేరి కొన్నాళ్ళుండి చేళ్లగురికి వేయించేశారు. ఎర్రితాత చేళ్లగురికి హేవడంబినామ సంవత్సరం 1897 సంవత్సరం వచ్చి ఊరికి దక్షిణాన కోసు దూరం మల్లప్పగట్టు వద్ద నిలిచిపోయినారు. ఎవరో మహానుభావుడు వచ్చినాడని తెలిసి ఊరి పెద్దలు పోయి కౌపీన మాత్రధారి అయి అంతర్ముఖుడై కూర్చున్న స్వామిని దర్శించి పలకరించినారు. ఊరు పేరు అడిగినారు. ఊళ్ళోనికి రమ్మన్నారు. మౌనమే స్వామి సమాధానం. పొద్దుకుంకుతుండగా నిరాశతో ఊరి పెద్దలు తిరిగిపోయినారు. మర్నాడు ఉదయం చాలామంది వచ్చారు. నిన్నటి తోటనే ఎండబయల్లో కూర్చున్న స్వామిని ఊళ్ళోకి రమ్మని ప్రాధేయపడ్డారు. తాతగారు వద్దండయ్యా అన్నా వాళ్ళు వినలేదు. మేము విడిచి మేము పోమంటూ కూర్చున్నారు. పరవశ స్థితిలో ఉన్న ఎర్రితాత భక్తపరవశుడై వారిని వెంబడించాడు. చేళ్లగురికి ఊరు బయట రోడ్డున పక్కన వేప చెట్టు నీడన ఉన్న చలివెందర గుడిసెలో స్వామిని ప్రవేశపెట్టినారా భక్తులు. తాతా గుడిసెలో కొన్నాళ్ళు, ఊళ్ళో ఈశ్వరుని గుడిలో కొన్నాళ్ళు, దొడ్డనగౌడు ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారు. ఇట్లుండగా ఆ గ్రామానికి కలరా సోకింది. అది సూచించటానికో ఏమో తాతగారు ఈశ్వరుని గుడి నుండి శ్మశానానికి రేయింబవళ్ళు 106 సార్లు తిరిగినారు. పీనుగులను శ్మశానానికి తరలిస్తుంటే స్వామి తిరుగుడుకు అర్థం తెలిసింది ఊరివారికి. 1 నెలలో 200 మంది సరిపోయినారు. తాతగారు ఎవరింటిపై రాయి వేస్తే ఆ ఇంట పీనుగు వెళ్ళేది. రాయి వేయబోయి ఆపితే ఆ ఇంట కలరా రోగం తగ్గేది. మఠం గంగాధరప్పరెడ్డి, భీమనగౌడు వంటి పెద్దలు కలరా ఎప్పుడు తగ్గుతుందని అడిగితే ఇంకా లెక్కలు తయారు కాలేదు అన్నారు తాతగారు. మరికొందరు చనిపోయిన తర్వాత మఠపర్తి కుమారయ్య, సాకబండ కరిబసవయ్య అడిగితే రేపు తగ్గుతుందన్నారు. దేవర ఎద్దును చేయబట్టి గుంజుకు వచ్చి రామనగౌడు ఇంటి ముందు నిలిపారు. అందరినీ బెదరగొట్టే ఆ బలిష్టమైన ఎద్దు బకచిక్కిన ఎర్రితాత చేతిలో పిల్లి కూన అయింది. ఎర్రితాత చుట్టూ మూగిన జనులతో పూజ చేసి పంపండయ్యా అన్నారు. ఊరి ప్రజలు యథావిధిగా పూజలు చేశారు. మరునాడే కలరా నిలిచిపోయింది. ఆ కాలంలోనే ఎక్కడి నుండో తిక్కయ్య అనే సత్పురుషుడు వచ్చి తాతగారి సేవలో నిలిచిపోయాడు. తర్వాత 1905లో హంపయ్య ఇంటి వద్ద స్థలంలో కొత్త ఇల్లు కట్టించి ఊరి పెద్దలు తాతనందరూ నిలిపారు. ఎర్రితాత ఒకనాడు వీధులు తిరుగుతూ ఒక ఇంటి వద్ద నిలిచి పెరిగివ్వవ్వా అని యాచించారు. ఆవు దూడ చచ్చిపోయి మేము ఏడుస్తుంటే పిచ్చి తాత పెరుగుడుగుతున్నారని ఇంటివారు కసిరినారు. తాత నవ్వుతూ చచ్చిన ఆవు దూడను కాలితో తాకారు. దూడకు ప్రాణం వచ్చి తల్లి వద్దకు పరిగెత్తింది. ఎర్రితాత ఇట్లాంటి మహిమలు ప్రదర్శిస్తుంటే ఊరి జనం కొందరు పీడా పరిహారార్థం, కొందరు సేవ కోసం, కొందరు భక్తి కోసం, కొందరు కామితార్థాల కోసం ఆయనను సేవించిపోయేవారు. ఎక్కడ నుండో వచ్చి తాతగారి సేవలో నిలిచిపోయిన తిక్కయ్య మాత్రం ఎట్టి ఆశ లేనివాడు. నిర్మల మనస్కుడు, మౌని, సద్గురువును వెతుక్కుంటూ వచ్చిన మహానుభావుడు. ఆయన వచ్చినప్పుడు గడిగ పరసప్ప అనే బళ్ళారి అవధూత అక్కడే ఉన్నాడు. తిక్కయ్య స్వామి ఎక్కువ కాలం
మౌనంగా ఉంటూ ఎర్రితాతను సేవించాడు. శిష్యుడిది మౌనభక్తి, గురువుది మౌనానుగ్రహం. ఇద్దరూ మౌనానందులే. ఎర్రితాతకు శాశ్వతవాసం కోసం మఠం నిర్మిస్తే బాగుంటుందని చేళ్లగురికి భక్తులు అనుకుంటుండగా విన్న తిక్కయ్య మౌనం విడిచి 1907లో కార్యరంగంలోకి దిగినాడు. ఎర్రిని తెలుసుకున్నది తిక్క, తిక్కను గుర్తించింది ఎర్రి. నీవేన నేలుకో గురురాయ, మానాభిమానాలు నీవని నమ్మినాను అంటూ సర్వం గురుచరణాలకు అర్పించిన శరణశ్రేష్ఠుడు తిక్కయ్య. జోలెబట్టి తిరిగినాడు. మనసు కరిగేటట్లు గురుకీర్తి పాడినాడు. గురువుల శక్తి, శిష్యుని భక్తి ఏకమై త్యాగనిరత్నను ఆకట్టుకొన్నవి. సాగರದ ఈశ్వరప్ప, చావణి ఫకీరప్ప వంటి శ్రీమంతులు, చుట్టుపక్కల గ్రామాల వారు, చేళ్లగురికి ప్రజలు తిక్కయ్య జోలెను పూటిగా నింపినారు. తిక్కయ్య తన గురువు ఎర్రిస్వాములకు విశాలమైన ఆవరణంలో 1908వ సంవత్సరం ఒక గొప్ప మఠం కట్టించినాడు. ఒకప్పుడు బడగానూరు మర్రిస్వామి వారు గులకరాళ్లతో గూడు కడుతుంటే చుట్టూన్న భక్తులు అడిగితే ఇక్కడికి ఒక మహానుభావుడు వచ్చి ఉండిపోతాడయ్యా అన్న తోటనే తిక్కయ్య మఠం కట్టించడం జరిగింది. అది తిక్కయ్య భక్తి భవనం, ఎర్రిస్వాముల కీర్తి సదనం. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.